అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొమరం భీం జిల్లా గుండి ప్రజల బాధ అంతా ఇంత కాదు. ఏండ్ల తరబడి ఈ బ్రిడ్జ్ ఇదే విధంగా ఉంటుంది. మనం ఒకసారి ఆర్టీవీ స్క్రీన్పై చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా బ్రిడ్జ్ అంతా కూడా అసంపూర్తిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వర్షం వస్తే చాలు కనీసం కదలలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. ఈ గ్రామం ఎప్పుడూ జల దిగ్బంధంలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా ప్రజలు మేము ఈసారి ఎట్టి పరిస్థితిలో ఓటు బహిష్కరిస్తామని చెప్పిన పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ఇదే గ్రామంలో బోర్డు పెట్టిన పరిస్థితి కూడా కనబడింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అందరూ కూడా ధర్నాలు చేశారు, రస్తారోకోలు చేశారు, రకరకాలుగా ఇచ్చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఒకసారి మనతో పాటు కొంతమంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిచ్చేసి అసలు ఈ బ్రిడ్జికి సంబంధించిన ఇబ్బంది ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఈ బ్రిడ్జ్ వల్ల ఎటువంటి పరిస్థితి? तेलुगु नहीं हिंदी। ब्रिज से दिक्कत है क्या है? हाँ ना, बोलो। ब्रिज से दिक्कत बोले तो बरसात में इधर जाने के लिए बहुत तकलीफ होती है, ऐसा है। पानी आया तो पूरा ऐसा ही रहता है? नहीं, पानी आए तो इधर से गाड़ियाँ नहीं चलती ना। हाँ, कैसा है? गांव वाले क्या बोल रहे थे? तो गांव वाले तो अभी ज़्यादातर हम इधर नहीं आते, लेकिन गांव वाले को बहुत परेशानी है इस ब्रिज से। ఇది పరిస్థితి. పూర్తిగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. బ్రిడ్జ్ దగ్గర దాదాపుగా ఇప్పటికే 11,80,00,000 రూపాయలు శాంక్షన్ అయినా ఈ బ్రిడ్జికి మోక్షం రావట్లేదు. కాంట్రాక్టర్లు అందరూ వస్తున్నారు, వచ్చి ఎగ్గొట్టిపోతున్న పరిస్థితి కనబడుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇప్పుడు తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రజలైతే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము ఎంపీ ఎలక్షన్ అప్పుడు, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాం, ఈసారి ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా ఓట్లు బహిష్కరిస్తామని అధికారులకు నేరుగా చెప్పిన పరిస్థితి పూర్తిగా. తమ్ముడు, ఏంది బ్రిడ్జ్ ఎప్పటి నుంచి పూర్తి కావట్లేదు, ఏంది పరిస్థితి? బ్రిడ్జ్ అయితే దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. బ్రిడ్జి పూర్తి కావడం లేదు. ఏ ఎమ్మెల్యేకి కూడా పట్టించుకోవడం లేదు. ఏంది పోయినసారి ఓట్లు వేయమని చెప్పినట, బ్రిడ్జ్ చేస్తేనే ఓట్లు వేస్తామన్నారా, నిజమా? ఊర్లో అయితే ఎలక్షన్ బైకరించినాం. ఎమ్మెల్యే పెద్దలు వచ్చి బ్రిడ్జ్ ఎట్లా హామీ ఇస్తాం అని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు. బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమన్నా కదిలికి వచ్చిందా? ఏం లేదు, అస్సలకి మార్పు రాలేదు. ఇప్పుడు ఏంది ఈసారి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు కూడా ఇదే పరిస్థితి? ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మాకు ఇదే పరిస్థితి. మా గుండి గ్రామానికి వర్షం వస్తే పూర్తిగా ఎక్కడి ఆగిపోతాయి, ప్రజలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు, నిజమా? వర్షాకాలం అంటే మాకు ఈ రోడ్ అనేది ఉండేది. దాదాపు ఒక 30 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటి ఏం కావాలని అడుగుతుండ్రు? ఏంటి మాకు కావాల్సింది, మాకు బ్రిడ్జ్ కావాలి. బ్రిడ్జ్ అయితేనే మాకు కొంచెం గుండి గ్రామానికి కొంచెం పరిస్థితి మంచిగా ఉంటుంది. తో పాటు ఇదే గ్రామానికి చెందిన నాయకులు ఉన్నారు, అదేవిధంగా ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏం జరుగుతుంది అసలు? ఎప్పటి నుంచి బ్రిడ్జ్ పనులు పెండింగ్ ఉన్నాయి? ఈ 2006 నుండి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి జీవన్ రెడ్డి గారు ప్రారంభించారు. అప్పటి నుండి 2,40,00,000తో శాంక్షన్ తెచ్చి కొంతవరకు పనులు చేసి తర్వాత మధ్యలో విడిచిపెట్టారు. 2014 మరియు 8,40,00,000తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 8,40,00,000తో మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ దాన్ని కొంతవరకు మన వర్క్ చేసి తర్వాత పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈ సిరాజ్ మంచిర్యాలలో ఉంటాడు, సిరాజ్ అని కాంట్రాక్టరు, మరి ఆయన నెల్లూరు ఆయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించడం జరిగింది. చేసిన తర్వాత పేమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్, అంటే పేమెంట్ విషయంలో డిస్ప్యూట్ చేసి ఆయనకు ఈ సిరాజ్ అనే అసలు కాంట్రాక్టు ఆయనని డబ్బులు ఇవ్వక సతాయించి, ఆయన పాపం ఆయన మీద కోర్టులో కేసు వేసి కూడా ఆయన డబ్బులు ఇవ్వకుండా ఆయన సతాయించి ఆయన డబ్బులు కూడా ఇవ్వకుండా ముంచేయడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగతా అలాగే పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు
పోయినసారి ఒక వర్షం ఫుల్ రావడంతో మీదకి వెళ్ళిపోయినాయని చెప్పి మళ్ళీ రీఎస్టిమేషన్ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఈఎన్సీ ఆఫీస్ నుంచి వాళ్ళందరూ వచ్చి రీఎస్టిమేషన్ చేసి 11 కోట్ల చిల్లర ఇలా అవుతుందని చెప్పి మళ్ళీ హైట్ పెంచాలి, ఇటు పిల్లర్లు పెంచాలని అన్నారు. పెంచారు, చెప్పారు, కానీ అన్నీ ఉన్నదాన్ని కూడా పలగొట్టి ఇప్పుడు దేది చేయకుండా వదిలేసి గుండి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ అధికారులు, నాయకులు. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాలుగా ఎంపీటీ చేశాను, మా భార్య సర్పంచ్గా కూడా చేసింది. 10 సంవత్సరాల నుండి కలవని నాయకుడిని లేదు, మొక్కని ఆఫీసర్ కాళ్ళు లేదు. ఎందుకంటే అయ్యా మా కష్టాలు చూడండి, మా ప్రజలు 3000 జనాభా ఉంటుంది, 1599 ఓటర్స్ ఉన్నారు. ఇంత పెద్ద గ్రామానికి ఈ యొక్క బ్రిడ్జి లెక్క కాదు, మీ ఇల్లు తలుచుకుంటే అవుతుంది అని ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఊరంతా కలిసి అప్పుడున్న మన రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ దగ్గరికి పాదయాత్రగా కూడా వెళ్ళాము. అయినా ఏ నాయకులు, ఏ అధికారులు కూడా స్పందించగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నంటే మేమిక చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందంటే ఆ నాటు పడవల మీద మరియు కొద్ది నీళ్లు తక్కువ అయితే లేడీస్ కూడా చాలా ఇబ్బందిగా బట్టలు ఇలా పైకి లేపుకొని పోవాల్సి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చెప్పుకోలేదు ఆడవాళ్ళు కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నాము. దయచేసి, ఎందుకంటే ఇక్కడున్న జిల్లా యంత్రాంగం అయితే అది జిల్లాలో ఉందా లేదా అనేది కూడా మాకు అసలు తెలియట్లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు, వచ్చే సంవత్సరం కంప్లీట్ చేపిస్తామన్నారు. ఇప్పటి వరకు వర్షాకాలం గుండెలో నీళ్ళు వచ్చినా గుండెకు రాలే, బ్రిడ్జికి ఒకసారి వచ్చి ఇప్పటి వరకు వర్షాకాలం పోయి 3 నెలలు అవుతుంది, కానీ బ్రిడ్జి ముఖం కూడా చూడలే, అవుతుందని కూడా చూడలే. ఎందుకంటే ఆయన కలెక్టర్గా ఆసిఫాబాద్లో ఉన్నారో లేదో మాకైతే తెలియదు. వేరే మా గుండి విలేజ్ జిల్లాలో ఉందో కూడా మాకు అర్థం కాదు. ఓట్లు డైవర్ట్ ఓట్లన్నీ కూడా బైకాట్ చేస్తామని చెప్పినట. గతంలో కూడా మీ ఊర్లో బోర్డు పెట్టినట, నిజమా? అది బైకాట్ చేస్తామని పెట్టడం కూడా జరిగింది, వాస్తవమే. యువకులు అందరూ కూడా, మేము కూడా వాళ్ళకి సహకరించాం. కానీ మళ్ళీ ఎలక్షన్లో కొంతమంది నాయకులు కానీ అధికారులు కానీ వచ్చి చెప్పడము, తర్వాత మీకు కంపల్సరీ చేస్తాము, లేకుంటే తర్వాత మీరు బైకాట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాని ద్వారా అందరూ కూడా మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి సరే ఎలక్షన్ జరిగిన తర్వాత అయినా చేస్తారని నమ్మకంతో నాయకుల మీద అధికారుల మీద నమ్మకంతో మళ్ళీ ఎలక్షన్ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. ఏంటి ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్ కూడా గుండి ప్రజలు బైకాట్ చేస్తామని చెప్తున్నారు, నిజమా? ఏంటి అసలు? ఇక ఏ చేసినా ప్రజలు దేనికైనా సిద్ధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తే తప్ప వీళ్ళకు అసలు నాయకులకు అధికారులకు చలనం అనేది రాదు. మేము కూడా ఇక పార్టీలని పక్కన పెట్టి ప్రజల కోసం ముందుండి పోరాడాల్సి వస్తున్న టైం వస్తుంది. కాబట్టి మేము కూడా వాళ్ళకి గ్రామస్తులతోటి మేము కూడా సిద్ధంగా ఉంటాం. కంపల్సరీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి కట్టుబడి ఉండాల్సిందే. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, మా గ్రామానికి ఈ యొక్క బ్రిడ్జి చేస్తే మీరు చేసిన ఈ యొక్క పుణ్యము మిమ్మల్ని జన్మల మతిమరవమని మేము గ్రామస్తులుగా మా తరపున మేము మా గుండి గ్రామం తరపున నేను కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. ఇది పరిస్థితి. లాస్ట్కు దండం పెడుతున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు కూడా మాకు కనీసం ఇప్పటికీ అందరినీ కలిసాం, కనీసం మాకు మర్యాద లేదు, కనీసం మమ్మల్ని గుర్తించలేదని చెబుతున్న పరిస్థితి. పూర్తిగా అధికారులు కూడా ఇయ్యాల రేపు అని కాలక్షేపం చేశారు, మా పని కాలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రజలకు బ్రిడ్జ్ కట్టించి ఒక పుణ్యం కట్టుకోవాలి, మీరే మాకు అన్నీ అవుతారు, అండ అవుతారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.